ప్రభునందు ప్రియమైన విశ్వవాణి సజీవ దర్శనం వీక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో శుభములు. ప్రియులారా, సింహాల గుహలో దానియేలును పడేసిన సింహాలు ఎందుకు తినలేదో ఎప్పుడైనా ఆలోచించారా? ఈ దినం అదేమిటో తెలుసుకుందాం. ప్రార్థనతో ఈ దిన ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేమగల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవ, ఈ యొక్క శ్రేష్టమైన సమయంలో తండ్రి నీ యొక్క మహాకృపచేత సింహాల గుహలో వేయబడినప్పటికీ సింహాల నోళ్లను మూసి దానియేలుకు ఎంత మాత్రం హాని కలగకుండా మీరు చేశారు. ఆ కారణాలేంటో తెలుసుకోవడానికి ఈ దిన వర్తమానం ద్వారా మాతో మాట్లాడుతున్నందుకే నీకు స్తోత్రం. నన్ను నీ సిలువ చాటున మరుగుపరిచి నీ మాటల చేత మమ్మల్ని బలపరచుమని నజరేయుడు జీవాధిపతి అయిన యేసయ్య నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇందులో మరి రాజు ఒక తాకీదును పుట్టించి, లేకుంటే రాజు ద్వారా ఒక తాకీదును తయారు చేపించి దానియేలును సింహపు గుహలో వేయటానికి ఒక తీర్మానం చేశారు. అయితే వారు అనుకున్నట్లుగా చేయగలిగారు. ఎందుకు దానియేలును ఆ విధంగా చేయాలని ప్రయత్నం చేశారు అనేది ఆలోచన చేస్తే, దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనం. అందుక మనుషులు అతని దేవుని పద్ధతి విషయం అందే గాని మరి ఏ విషయం అందును అతనిలో లోపము కనుగొనలేమనుకొనిరి. ఈ విషయాన్ని అక్కడి అధికారులు, అక్కడి వారందరూ గ్రహించి దానియేలును ఏ విధంగానైనా ఇబ్బందులకు గురి చేయాలని, లేకుంటే దానియేలును చంపించాలని ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో భాగంగానే 6వ అధ్యాయము 7వ వచనంలో ఈ విధంగా ఆలోచన చేశారు. రాజ్యపు ప్రధానులు, సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు, సంస్థానాధిపతులు అందరూ కూడి రాజు ఒక ఖండితమైన చట్టము స్థిరపరిచి దానిని శాసనముగా చాటింపజేయునట్లు యోచన చేసిరి. ఎట్లనగా 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దనైనను మానవుల యొద్దనైనను ఎవడును ఏ మనవియు చేయకూడదు. ఎవడైనను చేసిన ఎడల వాడు సింహముల గుహలో పడద్రోయబడును. రాజా, ఈ ప్రకారము రాజు శాసనము ఒకటి పుట్టించి అని చెప్తున్నారు. అంటే దానియేలును చంపాలి అనేది వారి యొక్క ఉద్దేశం. దానియేలు ఎవరికి లొంగడు, ఆయనలో ఏ లోపము కనుగొనలేము. కానీ దేవుని విషయంలో మాత్రము ఆయన రాజీ పడకపోవచ్చు, కానీ రాజీ పడితే గనుక తప్పించుకుంటాడు. కానీ సాధారణంగా రాజీ పడడు గనుక ఖచ్చితంగా అతన్ని మనము చంపొచ్చు. మన చేతులకు ఏమి అంటుకోకుండా ఒక శాసనాన్ని పుట్టించి రాజు చేతనే అది చేయించి దాన్ని అమల్లోకి తెస్తే దానియేలు చనిపోతాడు. దానియేలు పైన మనం విజయం పొందిన వారం అవుతాం అని అక్కడ ఉన్నటువంటి ఎవరెవరైతే శాసనం కొరకు మరి ఆలోచన చేశారో వాళ్ళందరి యొక్క ఆలోచన అది. అయితే అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే, ఆ శాసనము మరి మాదీల యొక్కయు పారసీకుల యొక్కయు పద్ధతిని అనుసరించి స్థిరమగు శాసనముగా ఉండునట్లు దాని మీద సంతకము చేయమని మనవి చేసి. 9వ వచనం. కాగా రాజగు దర్యావేషు శాసనము రాయించి సంతకము చేశాను. ఇట్టి శాసనము సంతకము చేయబడెనని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్లి యథాప్రకారముగా అనుదినము 3 మోకాల్లోని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ మాట మనం గమనించినట్లయితే దానియేలు మరి ఆ శాసనం బయలుదేరినప్పటికీ దాని గురించి తెలియనివాడు కాదు. తెలిసినప్పటికీ తన యొక్క నిర్ణయం ఏమిటనంటే తన దేవుని కంటే మించింది ఏదీ లేదు అనేది తన యొక్క విశ్వాసం. అయితే సింహాల గుహలోనికి పడద్రోయబడతాడు అనేటువంటి విషయం కూడా ఆయనకు తెలుసు. తర్వాత మాదీల యొక్క పారసీకుల యొక్క చట్టం ఎటువంటిదంటే, ఒక్కసారి చట్టం వెలువడింది అని అంటే ఈవెన్ రాజు కూడా దాన్ని మార్చలేడు. అది వారికి ఉన్నటువంటి అభిప్రాయం.
గనుక అది మార్చబడకుండా ఉంటుంది గనుక ఖచ్చితంగా దానియేలు సింహాల గుహలో పడవేయబడతాడు, ఆయన చనిపోతాడు, ఈయన నుంచి మనం తప్పించుకోవచ్చు అని ఆలోచన చేశారు. అయితే ఈ శాసనం పుట్టించినటువంటి రాజు మరి తనెంతగానో తను బాధపడ్డాడు. అయ్యో, ఈ శాసనాన్ని నేనే కదా పుట్టించింది. మరి దానియేలు మరి తన దేవునికి మరి మొక్కుకుంటున్నాడు, తన దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. మరి నేను చేసిన శాసనం ప్రకారంగా ఖచ్చితంగా దానియేలు సింహాల గుహలో పడద్రోయబడతాడు ఎలా అని ఆలోచన చేశాడు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకటి మనం గమనించాలి. దేవుని అనుమతి లేకుండా మన తల వెంట్రుకలలో ఒకటైనా రాలదని ఖచ్చితంగా మనం నమ్మాలి. ఏ పరిస్థితి అయినా కానివ్వండి. ఈరోజు నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావో తెలియదు. నీ శత్రువులు నీపై దాడి చేయటానికి ప్రయత్నం చేశారేమో, నీతో ఉన్నటువంటి వారే నీ మీద కుట్ర పన్నారేమో, నీకున్నటువంటి పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయేమో, లేకుంటే వ్యతిరేకిస్తున్నారేమో. ప్రభు పనిలో వస్తున్నటువంటి ఈ యొక్క వ్యతిరేకతలను ఎలా తప్పించుకోవాలని ఆలోచన చేస్తున్నావేమో. ఈ ఆలోచనలన్నీ కూడా మనంగా చేయాల్సింది. పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఏ ఆలోచన ఉన్నా ఆయన చేస్తాడు. నా గురించి, నా భవిష్యత్తు గురించి, నా విషయంలో ఆయనకున్న ఉద్దేశాలు ఆయనకు తెలుసు. ఆయన ముందుగానే నిర్ణయించే నన్ను ఈ పనికి అప్పగించాడు. కనుక ఈ పని చేస్తుండగా ఎలాంటి పరిస్థితులు వచ్చినా మనం ఆయన ఆధీనంలో ఉన్నాము అనేటువంటి విషయాన్ని గనుక మనం నమ్మితే మన జీవితంలో ఆయన అనుమతి లేకుండా ఏది జరగదు. అద్భుతమైన విషయం ఏంటంటే, ఈ యొక్క విషయం అంతటిలో కూడా మరి రాజు ఒక రకంగా చెప్పాలి అంటే ఆయన ఎంతో బాధపడ్డాడు. అందుకే 16వ వచనాన్ని మనం చూస్తే, అంతటా రాజు ఆజ్ఞ ఇయ్యగా బంట్రౌతులు దానియేలును పట్టుకొని పోయి సింహముల గుహలో పడద్రోయగా రాజు, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దానియేలు నమ్ముకున్నటువంటి దేవుని పైన ఆ రాజు కూడా ఎంతో గొప్ప విశ్వాసం ఉంది. ఆయన అన్న మాట మామూలు మాట కాదు. ఆయన అన్న మాట ఏంటంటే, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పాను. ఈ విషయాన్ని మనము ఆలోచన చేయాలి. అంటే మనము నమ్ముకున్నటువంటి దేవుడు రక్షించగలడని ఒక అన్యుడు చెప్పగలుగుతున్నాడు. దేవుణ్ణి ఎరగనటువంటి వాడు, దేవుణ్ణి అనుభవించినటువంటి వాడు చెప్తున్నాడు. అయితే మనం దేవుణ్ణి అనుభవించిన వారం. దేవుని గురించిన విషయాలు అన్నీ కూడా మనకు తెలుసు. ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదని మనకు తెలుసు. అయినా చాలాసార్లు మనం భయపడిపోతుంటాం. చివరి సమయంలో రాజీ పడే పరిస్థితులకు కూడా వస్తూ ఉంటాం. కానీ ప్రియ దేవుని బిడ్డ, ఈ విషయాలు వింటూ ఉండగా మనం ఏ విషయంలో కూడా రాజీ పడటానికి వీల్లేదు. మరుక్షణం ఏం జరుగుతుందో అనే ఆలోచన మనకు రావటానికి వీల్లేదు. ఎందుకు అనంటే, పిలిచిన దేవుడు ఆయనకు బాహటంగా తెలుసు. ఆయన అనుమతి లేనిది ఏది మన జీవితంలో జరగదు. ఆ విషయం దానియేలు ఖచ్చితంగా నమ్మాడు. 17వ వచనానికి వచ్చేసరికి, వారు ఒక రాయి తీసుకొని వచ్చి ఆ గుహద్వారమున వేసి దాన్ని మూసిరి. మరియు దానియేలును గూర్చి రాజు యొక్క తీర్మానము మారునేమో అని రాజు ముద్రను, అతని అధికారుల ముద్రను వేసి దాన్ని ముద్రించి. దానియేలును రాజు ప్రేమిస్తున్నాడని వాళ్ళందరికీ తెలుసు. కానీ ఒకవేళ మరి ముద్ర వేయకపోతే, రాజు ముద్ర తర్వాత అక్కడున్న అధికారి ముద్ర వేయకపోతే రాజు మనసు మార్చుకొని తిప్పిచ్చేస్తాడేమో అని ఆలోచన చేసి రాజు ముద్ర తర్వాత అధికారి ముద్ర వేసి మూసేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. 18వ వచనంలో మనం గమనిస్తే, అంతటా రాజు తన నగరునకు వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసముండి నాట్య వాయిద్యములను జరగనీయలేదు, అతనికి నిద్ర పట్టకపోయాను. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు గమనించాలి. దేవుని బిడ్డలను ఎవరైనా హింసించాలని, దేవుని బిడ్డల పైన ఏదైనా తప్పుడు నేరాలు మోపి వారిని ఇరికించాలని, వారిని చంపించాలని ఏ శాసనం పుట్టించినప్పటికీ దేవుని నిర్ణయం లేకుండా ఏదీ జరగదు. అంతేకాదు, ఆ రాత్రి రాజు తన యొక్క మనసులో ఎంతో బాధ, వేదన
అనుభవిస్తూ ఇక్కడ ఏమంటున్నాడంటే, ఆ రాత్రి అంతా ఉపవాసం ఉండి నాట్య వాయిద్యములను జరగనీయలేదు అని అంటున్నాడు. ఒక సేవకుని కొరకు, ఒక అధికారి కొరకు అక్కడి రాజు ఉపవాసం ఉండడం అంటే ఏమిటో ఆలోచన చేయండి. ఆయన ఎందుకు ఉపవాసం ఉన్నాడు? ఆ ఉపవాసం ఏంటో తెలుసా? దానియేలు దేవునికి, ఆ రాజు కూడా మొరపెట్టుకుంటున్నాడు. అయ్యా, నిన్నే ఆరాధిస్తున్నాడు కదయ్యా, నిన్ను సేవిస్తున్నాడు కదయ్యా, మా రాజ్యాధికారాన్ని బట్టి మేము వేసిన ముద్రను మార్చలేము, కానీ నువ్వు మార్చగలవు ప్రభువా. ఆ ముద్ర అలాగే ఉన్నప్పటికీ నువ్వు దానియేలును రక్షించగలవు ప్రభువా. నిన్ను సేవిస్తున్నటువంటి వ్యక్తి కదయ్యా దానియేలు అని ఉపవాసం ఉండి ఆయన ప్రార్థన చేశాడు అనేది మనం ఎందుకు అనుకోకూడదు? నిద్ర పట్టలేదంట ఆయనకు, నిద్ర పట్టలేదు. నిద్ర పట్టకుండా దేవుడు ఆయన జీవితంలో కార్యం చేశాడు. నిద్ర పట్టక ఆ తర్వాత మనం గమనించినట్లయితే 19వ వచనంలో మనం చూస్తాం, తెల్లవారుజామున రాజు వేగిరమే లేచి సింహముల గుహ దగ్గరకు త్వరపడిపోయెను. అతడు గుహ దగ్గరికి రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు, నిత్యము నువ్వు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగనా అని అతనిని అడిగాను. ప్రియమైన దేవుని బిడ్డ ఇక్కడ మాట్లాడుతూ అంటున్నాడు, జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు జీవం గల దేవుని సేవకుడు అని సాక్షాత్తు రాజే మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు ఈ లోకంలో మనం ఉండగా ఎన్నో పరిస్థితులను బట్టి మనం మనుషులను పట్టుకుంటాం, మనుషుల రికమెండేషన్ కొరకు పోతాం. వాళ్ళు చేయాలా, వీళ్ళు చేయాలా, వాళ్ళు తప్పిస్తారా, వీళ్ళు తప్పిస్తారా అనే ఆలోచన మనం కలిగి ఉంటాం. కానీ ఏ వ్యక్తి అయితే ముద్ర వేసి, ఏ రాజు అయితే ఆ యొక్క శాసనానికి ముద్ర వేసి దాన్ని అనుమతించాడో, ఆ రాజే జీవం గల దేవుణ్ణి వేడుకొని, జీవం గల దేవుడు నిన్ను రక్షించనా అనే మాట మాట్లాడాడు. అవును ప్రియ దేవుని బిడ్డ, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో మనము ప్రభు బిడ్డలంగా ఎన్నో పరిస్థితులను ఎదుర్కొంటున్నాం. దేవుడు అనుమతించాడు అనే అనుకుంటాం మనం, కానీ దేవుని యొక్క సమయం వచ్చేంత వరకు దేవుడు వేచి చూడమని మనల్ని ఆదేశిస్తూ ఉంటాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ మాటలు రాజు అంటున్నప్పుడు దానియేలు ఒకటే మాట అంటున్నాడు. అందుకు దానియేలు, రాజు చిరకాలం జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్ళు ముయించెను అని అంటున్నాడు. దానియేలు విశ్వాసం ఎంత గొప్పదో చూడండి. ప్రియమైన దేవుని బిడ్డ, మన విశ్వాసానికి మనం నిలకడగా ఉంటే, ధైర్యంగా ఉంటే గనుక ఒక విషయాన్ని గమనించాలి. ఏ వ్యక్తులైతే మనకు విరోధులుగా ఉంటారు, ఏ వ్యక్తులైతే మనల్ని చంపాలనుకుంటారు, ఏ వ్యక్తులైతే మన విశ్వాసాన్ని భంగపరచాలనుకుంటారు, ఆ వ్యక్తులే శాసనాన్ని తిరిగి రాసి దాన్ని ముద్రించి ప్రజలందరికీ తెలియజేస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే దానియేలు 6వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదివితే, నా సముఖమున నియమించినదేమనగా, నా రాజ్యములోని సకల ప్రభుత్వముల యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలెను. ఆయనే జీవము గల దేవుడు, ఆయనే యుగ యుగములుండువాడు, ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తుదమట్టుకుండును అనేటువంటి మాట మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, ఎంత అద్భుతం. ఒక రాజు ఒక శాసనాన్ని విధించాడు. దానియేలు దేవుడే నిజమైన దేవుడు అని అంటున్నాడు. ఈరోజు మన విశ్వాసం అవతలి వ్యక్తుల విశ్వాసాన్ని బలపరచగలుగుతుందా? అందుకే చివరి వచనంలో అంటాడు, దానియేలు 6:28లో, ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందును పారసీకుడగు కోరేషు ప్రభుత్వ కాలమందును వర్ధిల్లెను అనేటువంటి మాట మాట్లాడుతున్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, రాజులు మారినా, రాజ్యాలు మారినా మన విశ్వాసం మారటానికి వీల్లేదు. మనం కలిగి ఉన్న నమ్మకాన్ని విడిచిపెట్టడానికి వీల్లేదు. దేవుని వైపు చూస్తే గనక అద్భుత ఆశ్చర్య కార్యాలను మనం ఉన్న కాలంలో మనం చూస్తూ ఉంటాం. అలాంటి గొప్ప కృప ప్రబిడ్డమైన మనకు దేవుడు దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేమగల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, దానియేలు నైనా సింహాల గుహలో వేయబడినప్పటికీ ప్రభువా, సింహాలు తినకపోవడానికి గల కారణం నాయనా, ఆ సింహాల నోళ్ళను మీరు మూసేశారు ప్రభువా. ఎంత అద్భుతం నాయన. చాలాసార్లు అలాంటి
క్లిష్ట పరిస్థితుల్లో మనుషులను ఆశ్రయిస్తాం. అయ్యా మీరు నాతో రండి, మనం పోరాడదాము అని కొంతమందికి పిలుపునిస్తూ ఉంటాం. నీ పైన ఆధారపడినప్పుడు మేము ఎవ్వరి దగ్గరికి వెళ్ళనక్కర్లేదు నాయన. నీ పాదాలను పట్టుకుంటే నాయనా సింహాల నోళ్ళనే కాదు ప్రభువా, వ్యతిరేకించే వారి జీవితాలను కూడా మార్చి వారి జీవితాల ద్వారా మీరు మహిమ పొందే దేవుడవై ఉంటున్నావు. నీకే స్తోత్రం నాయనా. ఇంతటి గొప్ప నీ వాక్కులకై నీకు స్తోత్రం. ఉన్న పరిస్థితుల్లో ఎన్నో వ్యతిరేకతలు ఉన్నాయి ప్రభువా. మేము కలిగిన విశ్వాసం నుంచి తొలగిపోవాలని, విడిచిపెట్టాలని ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ ప్రభువా, నువ్వు మమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదు నాయన. మా పరిస్థితుల్లో నువ్వు చాలిన దేవుడు గుండి ధైర్యపరుస్తున్నావు తండ్రి. మేము ఎక్కడ కూడా రాజీ పడటానికి వీల్లేదు ప్రభువా. మా విశ్వాసాన్ని మేము తృణీకరించడానికి వీల్లేదు ప్రభువా. అలాంటి బలము, శక్తిని వాక్యం విన్న బిడ్డలందరికీ మీరు దయచేసి సమస్త విషయాల్లో మీరే మహిమ పొందుకోమని నజరేయుడు జీవాధిపతి అయిన యేసయ్య నామములోనే ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసం వాక్యం విన్న బిడ్డలందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై నడిపించును గాక. ఆమేన్.